వెల్కమ్ టు రాజనీతి. కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ గారు గుంటూరులో ప్రెస్ మీట్లో మాట్లాడారు నిన్న. ఆయన ఏమన్నారంటే, జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు మీదకు వచ్చిన ప్రతి క్షణం కూడా ఈ రాష్ట్రానికి నష్టమే, ఈ రాష్ట్రానికి అరిష్టం అన్నారు. ఆయన చెప్పిన దాని మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అంటే ఎట్లా దాన్ని నేరేట్ చేస్తున్నారంటే, ఒక ప్రతిపక్ష నాయకుడిని రోడ్డు మీదకి రావద్దంటారా, మీరు అరాచకాలు చేస్తుంటే మేము పరామర్శలకు వెళ్ళకూడదా అని ఆ టైప్లో వాళ్ళు ఎదురుదాడి చేస్తున్నారు. వాస్తవానికి ఆయన అన్నది కరెక్టే. ఆయన ఏ ఉద్దేశంతో అన్నారో, అసలు ఆయన ఏమన్నారో ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. అసలు జగన్మోహన్ రెడ్డి గారు అనేటువంటి వ్యక్తి రోడ్డు మీద తిరిగిన ప్రతి నిమిషం ఈ రాష్ట్రానికి నష్టం జరుగుతుంది. అతను రోడ్డు మీదకి వస్తే ఈ రాష్ట్రం అభివృద్ధి అంత వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయనకి ఎక్కడుంది హక్కు? చంద్రయ్య గారిని మాచర్లలో అతి కిరాతకంగా, అది రాజకీయ హత్య అంటే, ఇది ఎవరో ఇద్దరు స్నేహితుల మధ్య జరిగినటువంటి గొడవని దీన్ని రాజకీయం చేయాలని చూస్తా ఉన్నారు. ఇది రాజకీయ హత్య ఎలా అవుతుంది? అది రాజకీయ హత్య. ఆ రోజు నువ్వేం చేసావు? బయటకు వచ్చావా? వెళ్ళావా? మాచర్ల హత్యలు చేసింది నువ్వు. ఈ రాష్ట్రాన్ని అత్యంత అవినీతిపయంగా, అత్యంత ఘోరంగా డెవలప్మెంట్ లేకుండా చేశావు నువ్వు. నీకెక్కడుంది అధికారం? ఢిల్లీలో ఎక్కడికి పోయినా ఆంధ్ర రాష్ట్రం గురించి మాట్లాడాలంటే అవమానకరంగా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఎవరిని అడిగినా మీరు ఢిల్లీ కాదు, నేను నిన్న నార్త్ ఈస్టర్న్, అక్కడికి కూడా ఆయన ఖ్యాతి అక్కడికి కూడా వెళ్ళింది. ఇంకేం గురించి చెప్తారు? అదండి ఆయన అన్నమాట 100కి 100 పాళ్ళు నిజమే. ఈ జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకు వచ్చిన ప్రతి నిమిషం కూడా ఈ రాష్ట్రానికి నష్టమే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నష్టమే. ఎందుకంటే ఇతను అరాచకం సృష్టించడానికే బయటకు వస్తాడు. ఇప్పుడు నిన్న పరామర్శకి వెళ్ళాడు, పరామర్శ పేరుతో ఒక గ్యాంగ్ని వేసుకొని వెళ్ళాడు. పైగా ప్రతి దగ్గర పేచీనే. తనకిచ్చిన బుల్లెట్ ప్రూఫ్ వెహికల్ అది బాగాలేదు, అది మొరాయిస్తుందని చెప్పి ల్యాండ్ క్రూజర్లోకి మారాడు. అంటే ఆయనకి ఎట్లా అంటే ప్రతిదీ కూడా వివాదాస్పదం చేయటం. ఆయన సఫారీలో ప్రయాణించడం ఆయనకి ఇష్టం లేదు, అందుకని మారాడు. దానికేంటి, దానికి చేతిలో సాక్షి ఉంది కాబట్టి, దొంగరాతలు రాస్తారు కాబట్టి రాయించుకున్నాడు. ఆ వాహనం ఆగిపోతుంది, సరైన వాహనం పెట్టలేదు, ప్రతిదీ కూడా అంటే వివాదాస్పదం చేయాలనే చూస్తున్నాడు. ఇతను గతంలో ప్రభుత్వం 2014-19 మధ్యలో కూడా చాలా లిబరల్గా ఉన్నారు. ఇప్పుడులా ఆయన చంద్రబాబు నాయుడు గారు లిబరల్గా ఉంటే ఏం చేశారు? రిజర్వేషన్ ఉద్యమం పేరుతో రైలు తగలబెట్టారు, అరాచకం చేశారు, ప్రతిదానికి రాజకీయ రంగు పులినారు. కోడికత్తితో పొడిపించుకొని చంద్రబాబు నాయుడు చంపించాడు అన్నాడు. జగన్మోహన్ రెడ్డి బాబాయ్ వివేకానంద రెడ్డి చనిపోతే దాని వెనకాల అవినాష్ రెడ్డి ఉన్నాడని సిబిఐ ఛార్జ్షీట్ కూడా వేస్తే అప్పుడు కూడా చంద్రబాబు నాయుడు చేయించాడని నారాసుర రక్త చరిత్ర అని పేజీలకి పేజీలు రాయించాడు, ప్రచారం చేశాడు. కాబట్టి ఇలాంటి దుర్మార్గుడు జనం మధ్యకు వస్తే ఇబ్బంది. రాష్ట్రం ప్రశాంతంగా లేదు, ఆ రాష్ట్రంలో అరాచకం ఉంది, అల్లకల్లోలం ఉందని బయటికి స్ప్రెడ్ అవుతుంది. కాబట్టి ఇలాంటి వాళ్ళు బయటకు రాకూడదని చెప్పి ఆయన అన్నాడు. కరెక్టే. కియా ఫ్యాక్టరీ వస్తే అండి, కియా మీద కూడా దుష్ప్రచారం చేశారు. అది దివాళా తీసిన కంపెనీ అని మాట్లాడాడు ఈ విజయసాయిరెడ్డి అనే అశుద్ధ భక్షకుడు. కియా దివాళా తీసిన కంపెనీ, దక్షిణాఫ్రికాలో దాన్ని తెచ్చి పెద్ద ఫోజులు కొడుతున్నారని ఆ రోజు ట్వీట్లు పెట్టాడు. ఆ రోజు అదే ప్రచారం చేశారు. అదే కియా పూర్తి చేసి కార్లు మార్కెట్లోకి రిలీజ్ చేసే సమయానికి గవర్నమెంట్ మారింది, వీళ్ళు వెళ్ళి సిగ్గు లేకుండా కట్ చేసి వీళ్ళే నడిపారు కార్లు అక్కడ. అంటే అంత అరాచకం చేస్తారు వీళ్ళు. కాబట్టి ఆయన కరెక్ట్గానే అన్నారు. తర్వాత ఇంకో మాట కూడా అన్నారు. ఆయన ఏమన్నారు? ఢిల్లీలో పరువు పోతుంది, ఈశాన్య రాష్ట్రాల్లో కూడా పాకింది ఈయన ఖ్యాతి అని. ఆంధ్ర అంటే ఢిల్లీలో పరుగు పోతుంది, చులకనగా చూస్తున్నారు, హేళన చేస్తున్నారని. నిజమే. మరి 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్ని అట్టడుగుని నిలిపాడు ఈ జగన్మోహన్ రెడ్డి. 5 ఏళ్ల క్రితం విడిపోయిన తర్వాత కూడా రాష్ట్రాన్ని రేసులో పెట్టారు చంద్రబాబు నాయుడు గారు. అన్ని రంగాల్లో రేసులో ముందు పెట్టారు. ఇండియా, అంతర్జాతీయ కంపెనీలు ఇండియా రావాలంటే వాళ్ళు పరిశీలించే 3-4 రాష్ట్రాల జాబితాలో ఆంధ్రప్రదేశ్ ఉండేది. అలాంటి రాష్ట్రాన్ని ఎక్కడో అట్టడుక్కు తీసుకెళ్ళాడు. అట్టడుక్కు తీసుకెళ్ళిన తర్వాత ఇతను చేసిన అరాచకాలకు 5 ఏళ్లలో ప్రజలు బుద్ధి చెప్పారు. బుద్ధి చెప్పినప్పుడు నోరు మూసుకొని కొన్నాళ్ళు ఇంట్లో కూర్చోవాలి, బయటికి రాకూడదు, అసలు ఎందుకు వచ్చింది ఈ కర్మ అని
పోస్ట్ మార్టం చేసుకోవాలి. అలాంటి చేసుకోకపోగా సిగ్గు ఎగ్గు లేకుండా మళ్ళీ వారం తిరగక ముందే రోడ్ల మీద పడి రాజకీయం మొదలుపెట్టాడు. వినుకొండలో జరిగింది వ్యక్తిగత కక్షలతో జరిగిన హత్య అది. దానికి రాజకీయ రంగు పులిమాడు. ఇప్పుడు పార్లమెంటు ముందు ధర్నా అంటున్నాడు. గవర్నర్ని కలుస్తానంటున్నాడు. ఈరోజు గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకున్నట్టున్నాడు. అంటే ఏం లేదు, ఏపీ బాగలేదు, ఏపీ అరాచకం అని ఏపీ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతీయాలి. కొత్త కంపెనీలు రాకూడదు, ఎందుకంటే తను తేలాకపోయాడు కదా. ఇప్పుడు చంద్రబాబు రావడంతోనే కంపెనీలు వచ్చాయనుకోండి, వీడు సుంట, వీడు ముండా, వీడు 5 ఏళ్లలో ఏం తీసుకురాలేదని చెప్పి జనం అనుకుంటారనే భయానికి దాన్ని ఏదో ఒక రకం కొట్టేయాలి. కాబట్టి ఇప్పుడు ఈ నాటకాలు మొదలుపెట్టాడు. ఇవాళ గవర్నర్ కలుస్తా అంటున్నాడు, 24వ తారీఖు పార్లమెంట్ ముందు ధర్నా అంటున్నాడు, తర్వాత లోక్సభలో రాజ్యసభలో వాళ్ళ ఎంపీలను కూడా దీన్నే లేవనెత్తమంటున్నాడు. ఆంధ్రప్రదేశ్లో అరాచకం ఉంది, రాష్ట్రపతి పాలన పెట్టాలని డిమాండ్ చేయండి అని చెప్పి ఉద్బోధించాడు అనమాట వాళ్ళ ఎంపీలకి. మామూలుగా ఎవరైనా ఏం చెప్తారు, మీరు రాష్ట్రానికి సంబంధించి ఏమైనా ఇష్యూస్ ఉంటే వాటిని లేవనెత్తండి అని చెప్తాడు నాయకుడు. కానీ ఈ నాయకుడు అక్కడ కూడా అరాచకం చేయమని చెప్తా ఉన్నాడు. కాబట్టి అతని నైజాన్ని ఈయన తెలియజేశారు. ఈయన మాట్లాడిన దానిలో తప్పులేం లేవు, ఆయన ఉన్నదే మాట్లాడారు. Like, share and subscribe to Rajaniti channel.